పక్కనే తోడబుట్టిన చెల్లెలుండగా అన్ని పనులు ఈ అమ్మాయికి చెప్తోందేంటి? అరే బావా, మీ అమ్మ చేసే పనులు చూస్తుంటే కావాలనే ఆనంది మనసు నొప్పించాలనే ప్రయత్నంలాగుందిరా. బాబు, ఈ పీట మీద వచ్చి కూర్చో. అయ్యా, మీ దంపతులు వచ్చి అబ్బాయి ఎదురుగా ఇక్కడ కూర్చోండి. ఆనంది, ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత నేనే నిన్ను తీసుకెళ్తాను. అప్పటి వరకు నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి. అర్థమైందనుకుంటాను. పంతులు గారు, మీరు కానివ్వండి. వచ్చే ఫాల్గుణ మాసం 24వ తారీఖు పంచమి గురువారం రోజున కీర్తిశేషులు శ్రీ వసంత్ ధర్మపత్ని లలితా దంపతుల ఏకైక కుమారుడు అశ్విన్కి శ్రీ ప్రభాకర్రావు భవానీ దంపతుల ఏకైక కుమార్తె చీలాసౌ తులసికి వివాహ నిశ్చితార్థం జరిపించుటకు ఇరు కుటుంబాల పెద్దలు ఈ దైవ సన్నిధిలో బంధుమిత్రుల సమక్షంలో అంగీకరించినందున సుముహూర్తము నిశ్చయించడమైనది. అమ్మా, ఇంకా ఒకరికొకరు తాంబూలాలు మార్చుకోండి. ధ్రువంతే రాజావరణో ధ్రువంతేవో బృహస్పతి. ఒక్క క్షణం ఆగమ్మా. ఏమైందన్నయ్య? ఎందుకు ఆగమన్నారు? అందరి ముందు అశ్విన్ని నేనొక మాట అడగాలనుకుంటున్నాను. తాంబూలాలు మార్చుకున్నాక అడగచ్చు కదా. ఇది అంతకుముందే అడగాలి. నీకేం తెలీదు, మధ్యలో నువ్వు మాట్లాడక భవాని. అమ్మా లలిత, మా కూతురు తులసిని అశ్వన్కిచ్చి పెళ్లి చేయడంలో మాకు రెండో ఆలోచన లేదు. చాలా ఇష్టంతో ఇక్కడికొచ్చాం. అలాగే వీళ్ల పెళ్లి జరగడం నీకిష్టమేనా? ఇదేం ప్రశ్న అన్నయ్య గారు? ఇష్టం లేకపోతే లలిత గారి ఏర్పాట్లని చేయిస్తారా ప్రభాకర్ గారు? అదే కదా. మంచిది, నీకిష్టమే, సంతోషం. అలాగే నా కూతురు తులసి కూడా అశ్విన్ని మనసా వాచా కర్మణ ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. నీ కొడుకు అశ్విన్ అర్ధేచ ధర్మేచ మోక్షేచ నాతి చరామి అని ప్రమాణాలు చేస్తూ నా కూతురు తులసిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈయనేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? నాకేం తెలిసొచ్చే, అసలు ఆయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకే అర్థం కావట్లేదు. ఒరే అశ్విన్, చెప్పాల్సింది నువ్వేరా? తులసిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? అశ్విన్, ఏం చెప్పినా బాగా ఆలోచించుకుని ఎవరి మనసు నొప్పించకుండా చెప్పు.
అన్నయ్య ఏంటిది? ఉన్నట్టుండి మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? అయ్యయ్యో, అనుమానం కాదమ్మా. చూడమ్మా, మాకున్నది ఒకే ఒక్క కూతురు. అదే మాకు సర్వస్వం. దానికి మేమే ప్రపంచం. ఏ విషయంలోనూ దాని మనసు కష్టపడకుండా పెంచాం. అలాగే రేపు అశ్విన్ కూడా దాన్ని చూసుకోవాలి. ఎందుకు చూసుకోడన్నయ్యా? వాడికి తులసిని మించిన లోకం ఏముంది? ఉంది. అశ్విన్కి నువ్వు తన చెల్లెలు కంటే మరో పెద్ద లోకం ఉంది. అదే తను పనిచేస్తున్న కంపెనీ. అందరితో మంచిగా ఉంటున్నాడు. ఆ మంచితనం చూసి ఎవరైనా అమ్మాయి అశ్విన్ని ఇష్టపడి ఉండొచ్చు కదా. లేక అశ్విన్ ఏ అమ్మాయి మీదైనా మనసుపడి ఉండొచ్చు కదా. అలాంటిదేమైనా ఉందేమో ముందే తెలుసుకుందో అని అడుగుతున్నాను. ఏ సమయంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలీదా మీకు? అన్నీ తెలిసే మాట్లాడుతున్నానే, నువ్వు మాట్లాడుకో. చెప్పరా అశ్విన్, నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? ఎవరి ఒత్తిడి లేకుండా నా కూతుర్ని చేసుకోవడం ఇష్టమేనా? చెప్పు అశ్విన్. అడుగుతున్నారుగా, చెప్పరా? అమ్మా లలిత, నువ్వేం మాట్లాడద్దమ్మా, తనకు తానుగా చెప్పాలి. చూడశ్విన్, నా కూతురు సంతోషం ఆనందం అందాక ఎందుకు? దాని జీవితమే నువ్వు. నువ్వు చెప్పే ఆ ఒక్క మాట మీదే దాని జీవితం ఆధారపడుంది. రేయ్, నిన్నేనా అడుగుతున్నాను? నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? లేదు. ఓపెన్ అయిపోయాడు. మా అమ్మ బలవంతం మీదే ఇక్కడికి వచ్చాను. ఇవాళ మీరు ఈ దైవ సన్నిధిలో పెళ్లి చేయాలనుకున్నారు. రేపు నిశ్చితార్థం జరిగినా నేను తులసి మెళ్ళో తాలి కట్టేది లేదు. అలా చెప్పరా బావా, ఇవాళ నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు. రే నాన్న అశ్విన్, ఏంట్రా ఇది? ఇలా అంటున్నావేంటి? అంటే అంటే నీకు తులసి అంటే ఇష్టం లేదా? లేదు. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు ఇన్ని రకాలుగా అడిగానో? ఈ విషయం నీకిప్పుడు తెలుసు, నాకు నిన్ననే తెలుసు. నిజానికి నిన్నే ఈ విషయం బయటపెట్టి ఇవాల్టి కార్యక్రమం జరగకుండా ఆపేవాణ్ణి. కానీ వీడంతట వీడే ఆ విషయం నాతో చెప్తాడని ఈ క్షణం వరకు చూశాను. వీడు నోరు తెరిచేలా లేడని నేను వీడిని ఇలా అడగాల్సి వచ్చింది.